నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఈ రోజు హలో డాక్టర్లో హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ సుధారాణి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాము. వారికోజ్ వీన్స్ గురించి మధ్య ఎక్కువగా వింటూ ఉన్నాము. అసలు వారికోజ్ వీన్స్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, ఎటువంటి సిమ్టమ్స్ కనిపిస్తుంటాయి, అంటే ఎలా గుర్తించాలి, అండ్ వచ్చిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, డాక్టర్ అని తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. సో డాక్టర్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వారికోజ్ వీన్స్ అనేది మధ్యకాలంలో ఎక్కువగా వింటూ ఉన్నాము. అసలు కరెక్ట్గా వారికోజ్ వీన్స్ అంటే ఇది అంటే ఎలా చెప్తారు? వెరికోజ్ వీన్స్ అంటేనే దాన్ని మనము వాడుక భాషలో పచ్చనరాలని అంటాం అనమాట. ఇవి ముఖ్యంగా మనం చూసుకుంటే కాళ్ళకి తొడల వెనకాల పిక్కల భాగంలో ఇన్నర్ థైస్లో కాళ్ళ వెనకాల రక్తనాడులు అనేటివి ఉబ్బి ఉంటాయి అన్నమాట. సో ఇవి పచ్చగా బ్లూయిష్గా ఉండొచ్చు, గ్రీనిష్గా ఉండొచ్చు, కొంతమందికి లైట్గా ఉబ్బినట్టుగా ఉంటాయి, కొంతమందికి ఇవి చెట్టు వేర్లలాగా కనిపించినట్టుగా ఉంటాయి, కొంతమందికి పాములలాగా ఎర్త్వామ్స్ లాగా ఇట్లా ఉబ్బినట్టుగా మెలకలు తిరిగినట్టుగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. వీటినే మనం పచ్చనరాలు వెరికోజ్ వీన్స్ అని అంటాం. అయితే ఈ వెరికోజ్ వీన్స్కి మనం కారణాలు చూసుకుంటే అసలు ఇవి ఎందుకు వస్తాయి అనేది మనం చూసుకుంటే నార్మల్గా హెరిడిటీ అంటే మన పెద్దవాళ్ళకి మన ఇంట్లో బ్లడ్ రిలేషన్స్లో మన పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఇవి ఉంటే కొంతవరకు వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. దానికి తోడు ఇంకా కొన్ని జన్యు లోపాల వల్ల అండ్ ముఖ్య కారణాల్లో ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్లో ఒబేసిటీ బాగా లావు ఉన్న వాళ్ళకి ఈ చెడు రక్తనాడులు అంటాం అనమాట వీన్స్ని. ఈ చెడు రక్తనాడుల మీద ఏ రకమైన కారణం వల్లనైనా ప్రెషర్ అనేది ఎక్కువైపోయినప్పుడు ఆ లోపల ఉండే వాల్వ్స్ అంటే ఈ చెడు రక్తనాడులని మనం సిరులు అంటాం అనమాట. ఈ సిరుల లోపల ఉండే కవాటాలు వాల్వ్స్ అనేటివి వీక్ అవుతాయి. అవి వీక్ అయిపోయినప్పుడు పైకి వెళ్ళాల్సిన బ్లడ్ గుండె వరకు వెళ్ళాల్సిన ఈ చెడు రక్తం అనేది అది అక్కడే కిందికి పడిపోవడము, అక్కడే ఉండడం వల్ల అవి ఉబ్బుతాయి. అయితే దీనికి ముఖ్య కారణాలు మనం చూసుకుంటే వెయిట్ బాగా ఎక్కువగా ఉండడము, స్టాండింగ్ జాబ్స్ అంటే మన వృత్తిపరంగా కదలకుండా ఒకటే పొజిషన్లో గంటల కొద్దీ కూర్చోవడము, నిలబడము, బరువులు ఎత్తడము, ఫిజికల్ స్ట్రెయిన్ చాలా ఎక్కువగా ఉండడము, ఇవి ఒక కారణం అనుకోవచ్చు. ఇంకా చూసుకుంటే ప్రెగ్నెంట్ ఉమెన్లో, ఎందుకు ప్రెగ్నెంట్ ఉమెన్లో ఈ వెరికోజ్ వీన్స్ రావచ్చు అని అంటే ప్రెగ్నెన్సీలో కొంత హార్మోనల్ చేంజెస్ అనేటివి ఏర్పడడం వల్ల, ఆ హార్మోనల్ ఎఫెక్ట్ వల్ల ఉండొచ్చు. తర్వాత బ్లడ్ వాల్యూమ్ అనేది టోటల్ బ్లడ్ వాల్యూమ్ అనేది ప్రెగ్నెన్సీలో పెరుగుతూ ఉంటుంది. దానివల్ల వీన్స్ మీద ప్రెషర్ కూడా ఎక్కువ అవుతుంది. వీన్స్ మీద ప్రెషర్ ఎక్కువైపోయినప్పుడు అక్కడ ఉండే వాల్స్ అనేటివి వీక్ అవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ పంపింగ్ అనేది ఫ్రీగా అవ్వకపోవడం వల్ల కూడా వెరికోజ్ వీన్స్ అనేటివి రావచ్చు అనమాట. అండ్ ఫీటల్ వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల, ఇంకా కొంతమంది పొట్ట భాగంలో ఎక్కువ ప్రెషర్ పెట్టడం అంటే మోషన్కి వెళ్ళేటప్పుడు చాలా ఎక్కువ ప్రెషర్ పెట్టడము, అనేక కారణాల వల్ల అబ్డామినల్ ప్రెషర్ అనేది ఎక్కువైపోయినప్పుడు కూడా కాళ్ళ మీద ఈ చెడు రక్తనాడుల మీద ప్రెషర్ పడుతుంది. దానివల్ల కూడా కొంతవరకు ఈ వెరికోజ్ వీన్స్ అనేటివి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ప్రోటీన్ డెఫిషియన్సీ, విటమిన్ డెఫిషియన్సీ అంటే మన ఈ చూసుకున్నట్లయితే విటమిన్స్ ఐరన్ కానీ, ఫోలిక్ యాసిడ్ కానీ, విటమిన్ కే కానీ, విటమిన్ B12 కానీ, విటమిన్ డి కానీ ఇలాంటివి చాలా రోజుల నుంచి తక్కువ ఉన్నప్పుడు కొన్నిసార్లు ఈ వాల్స్కి కావాల్సిన ప్రోటీన్స్ అనేటివి అందకపోవడము అండ్ ఆ సిరుల యొక్క గోడలు అనేటివి థిక్గా అవ్వడము, సిరుల గోడల మీద ప్రెషర్ ఎక్కువైపోవడము, వీక్ అవ్వడము లాంటివి జరిగి వెరికోజ్ వీన్స్కి కూడా ఇది ఒక కారణం అని చెప్పుకోవచ్చు. అంటే ప్రోటీన్ డెఫిషియన్సీ అంటే లైఫ్ లాంగ్ ఉండే ప్రోటీన్స్ కొన్ని ఉంటాయి అన్నమాట ఈ వాల్స్ గట్టిగా ఉండడానికి ఈ చెడు రక్తనాడులలో. అంటే ఎలాస్టిన్, కొలాజన్, ఎలాస్టిన్ అనేటివి ఉంటాయి అన్నమాట. సో అవి ఇప్పుడు ఈ విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల, వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల, సో ఏజింగ్ వల్ల, ఈ ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల కూడా ఈ వాల్స్ అనేటివి వీక్ అవ్వడం వల్ల వెరికోజ్ వీన్స్ అనేటివి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే వృత్తిపరంగా ఎక్కువ కాన్స్టెంట్గా కదలకుండా ఒకటే పొజిషన్లో ఉండడము, స్టాండింగ్ ఆర్ సిట్టింగ్ జాబ్స్ చేయడము, విపరీతంగా వెయిట్స్ లిఫ్ట్ చేయడము, ఇంతకుముందు మన కాళ్ళకి ఏమైనా రిపీటెడ్గా ఇంజురీస్, దెబ్బలు తగలడము, ఆ రక్తనాళాల మీద దెబ్బలు తగలడము. సో అండ్ ప్రెగ్నెన్సీలో కొంతమందికి మిడిల్ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతాయి, కొంతమందికి ఏజ్ పెరుగుతుంటే సహజంగానే ఈ వెరికోజ్ వీన్స్ అనేటివి వస్తూ ఉంటాయి. సో అయితే ఇవి మనం ఎట్లా గుర్తించుకోవాలి అంటే కాలు వెనకాల భాగంలో కానీ, తొడల దగ్గర కానీ, పిక్కల దగ్గర కానీ, కింద పాదాల మీద కానీ ఈ రక్తనాడులు అనేటివి చేతికి తగిలే విధంగా ఉబ్బినట్టుగా ఉంటాయి, చూస్తే కూడా అవి ఉబ్బినట్టుగా ఉంటాయి. సో ఇవి చాలా రోజుల నుంచి ఉన్నట్లయితే దానికి తగ్గట్టుగా కొన్ని లక్షణాలు అనేటివి ఏర్పడతాయి అనమాట. మనం చేయకూడని పనులు చేస్తున్నట్లయితే అక్కడ రక్త ప్రసరణ అనేది కరెక్ట్గా లేకపోవడం వల్ల పెయిన్ అనేది, లెగ్స్ పెయిన్ అనేది ఉంటుంది. కొంచెంసేపు ఎక్కువ నిలబడి పనిచేసినా కూడా కాళ్ళ వాపులు అనేటివి వస్తూ ఉంటాయి, పాదాలు వాస్తుంటాయి, కాళ్ళు వాస్తుంటాయి. పెయిన్ అనేది కామన్ సిమ్టమ్ అనమాట. చిన్నగా పనిచేసినా కూడా ఎక్కువ కాళ్ళ నొప్పులు అనేటివి వస్తూ ఉంటాయి. మజిల్ క్రాంప్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి, ఎందుకంటే అక్కడ బ్లడ్ అనేది ఫ్రీగా ఫ్లో ఉండకపోవడం వల్ల డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే చెడు రక్తం అక్కడ ఎక్కువ ఉండడం వల్ల రక్త ప్రసరణ మంచి రక్తం సరిగా లేక సో ఆ పిక్కలు అనేటివి పట్టేయడము,
చాలా విపరీతమైన షూటింగ్ పెయిన్ అనేది కాళ్ళల్లో ఉండడము, ఒక నిద్రలో మధ్యలో రాత్రి లేవాల్సిన పరిస్థితి, ఆ నొప్పి తట్టుకోలేక ఇట్లా మజిల్ క్రాంప్స్ రిపీటెడ్గా వచ్చే అవకాశం ఉంటుంది. కాళ్ళు వీక్ అయ్యే అవకాశం ఉంటుంది, కాళ్ళలో వాపులు వచ్చే అవకాశం ఉంటుంది, చర్మ సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. వెరికోజ్ వీన్స్ అంటేనే మనకు పచ్చనరాలు, రక్త ప్రసరణ కరెక్ట్గా ఉండదు కాబట్టి, చెడు రక్తం ఎక్కువ ఉంటుంది కాబట్టి, సో అక్కడ రక్తం పూల్ అవ్వడం వల్ల సో స్కిన్ అనేది బాగా నల్లగా అయిపోవడము, దురదలు, డర్మటైటిస్ ఇట్లాంటివి ఏర్పడుతుంటాయి. ఒక్కొక్కసారి దానికి బాగా ఇచ్చింగ్ అనేది ఏర్పడి దాన్ని స్క్రాచ్ చేసినప్పుడు, గీరినప్పుడు అక్కడ అల్సరేషన్స్ అనేటివి ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. వీనస్ అల్సర్స్ అంటాం అనమాట. ఇవి తొందరగా హీల్ అవ్వవు. కొంతమందికి అవి లైఫ్ లాంగ్ కూడా ఆ పుండ్లు అనేటివి లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి అవి హీల్ అవ్వకుండా ఇంకా దాంట్లో ఇన్ఫెక్షన్ అనేది ఏర్పడి సో ఒక్కొక్కసారి గ్యాంగ్రీన్ లాగా ఏర్పడింది అని అంటే యాంపిటేషన్కి కూడా వెళ్ళాల్సిన పరిస్థితి దాంట్లో ఏర్పడుతూ ఉంటుంది. ఇంకా ఈ వెరికోజ్ వీన్స్లో జనరల్గా మాత్రం కాళ్ళ నొప్పులు, కాళ్ళ వాపులు, దురదలు, చర్మ సమస్యలు, ఈ పుండ్లు పట్టడము ఇట్లాంటివి మనం కామన్గా చూస్తూ ఉంటాం అనమాట. ఇవి మనం గమనించుకొని ట్రీట్మెంట్లు తీసుకోవాలి, అలాగే వదిలేయకూడదు. ఎందుకంటే ఇది ఒకటే రోజులో పెరగదు, ఒకటే రోజులో తగ్గదు. ఇది మనం నెగ్లెక్ట్ చేస్తున్న కొద్దీ అది లైఫ్ లాంగ్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ అవి కూడా పెరుగుతూ ఉంటాయి. అయితే దీనివల్ల మనకి తీవ్ర పరిణామాలు ఎట్లా ఉంటాయని అంటే, ఎప్పుడైతే మనం పట్టించుకోకుండా ఉంటామో దానికి తోడు బీపీ కానీ, షుగర్ కానీ, కొలెస్ట్రాల్ కానీ ఇవి అన్కంట్రోల్డ్గా ఉన్నట్లయితే, ఇంకా మీరు బాగా ఒబేస్గా ఉండి మీ వృత్తిలో ఏమైనా హెవీగా ఫిజికల్ స్ట్రెయిన్ అయ్యే వృత్తి ఉన్నా, లేదంటే మీరు కదలకుండా స్టాగ్నెంట్గా ఒకటే పొజిషన్లో చాలా గంటలు ఉండే పరిస్థితి ఉన్నా కూడా, సో ఈ వెరికోజ్ వీన్స్లో రక్త ప్రసరణ కరెక్ట్గా లేక అవి చాలా పెద్దగా అయిపోతాయి, అల్సర్స్ ఫామ్ అయిపోతాయి. అండ్ ఒక్కొక్కసారి అక్కడ బ్లడ్ ఉండిపోయి చాలా రోజుల నుంచి అక్కడే ఉండిపోవడం వల్ల దానికి తోడు కొలెస్ట్రాల్ అనేది ఉన్నప్పుడు రక్తం అనేది చిక్కగా అయిపోయి ఒక్కొక్కసారి క్లాట్స్ అనేటివి ఫామ్ అవుతాయి అన్నమాట. ఈ క్లాట్ అనేది బ్లడ్ ఫ్లో ద్వారా వెళ్ళి ఎక్కడైనా స్ట్రక్ అయింది అని అంటే ఆ పార్ట్ పనిచేయకపోవడము, స్ట్రోక్స్ లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల ప్రాణహాని కలిగే అవకాశం కూడా ఉంటుందన్నమాట. కాబట్టి ఇది మనం గమనించుకొని ఫస్ట్ స్టేజెస్ నుంచి, ఇప్పుడు దీనికి మెడికేషన్స్ ఉన్నాయి, అలా వదిలేయకుండా మనకు ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్లో అంటే చాలామంది ఏం చేస్తూ ఉంటారు, దీనికి ప్రతి వెరికోజ్ వెయిన్స్కి సర్జరీ ఫైనల్ కాదు. సో ఒక్కొక్కసారి ఏంటంటే చాలా మా దగ్గరికి వచ్చే పేషెంట్స్లో అవేర్నెస్ వల్ల తొందరగానే వస్తూ ఉంటారు. లేదు అని అంటే కొంతమంది 2-3 టైమ్స్ సర్జరీస్కి వెళ్ళో లేదంటే లేజర్స్కి వెళ్ళో అవి చేసుకున్నప్పుడు బాగానే ఉండి మళ్ళీ కొంతకాలానికి అవి ఫెయిల్ అయినాయి అని చెప్పి వస్తూ ఉంటారనమాట. సో ఇలాంటి వాటికి ఏంటంటే మనకు ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్లో హోమియోపతి అనేది బెస్ట్ ట్రీట్మెంట్ అనమాట. ఇందులో ఏంటంటే కెమికల్ అనేది ఉండదు, న్యాచురల్గా దొరికే సబ్స్టెన్సెస్ నుంచి ప్రిపేర్ చేసింది కాబట్టి దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ పత్యాలన్నిటివి లేకుండా మందులు రెగ్యులర్గా వాడుకుంటూ కొంత ఎక్సర్సైజ్ అనేది అవసరం అనమాట. అది చేసుకుంటూ వెయిట్ లాస్, అంటే మీరు ఓవర్ వెయిట్ ఉంటే వెయిట్ లాస్ అనేది చేసుకుంటూ మేము చెప్పే జాగ్రత్తలు తీసుకుంటే డెఫినెట్గా ఇది లైఫ్ లాంగ్ మనకి వితౌట్ సర్జరీ కూడా ఆ సిమ్టమ్స్ డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతాయి, రక్త ప్రసరణ పెరుగుతుంది. అండ్ దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఫ్యూచర్లో డీవీటీ లాంటివి, అంటే డీప్ వీన్ థ్రాంబోసిస్ అంటే అలాంటివి, థ్రాంబోఫ్లెబైటిస్ అనే ప్రాబ్లము, తర్వాత చర్మ సమస్యలు ఇవన్నీ రాకుండా మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది పెంచుకొని ఎలాంటి ఇబ్బంది లేకుండా, పెయిన్ లేకుండా కూడా మనం లైఫ్ లాంగ్ లీడ్ చేయొచ్చు అనమాట. అయితే దీంట్లోనే మనకి మళ్ళీ స్టేజెస్ లాగా కూడా ఉంటాయి. అదే మేము చెప్పేదాన్ని బట్టి మీరు గమనించుకొని మీకు ఎవరికైనా ఇలాంటి సమస్యలు ఉంటే డెఫినెట్గా డాక్టర్ని కలిసి ట్రీట్మెంట్స్ తీసుకోండి. సో ఇదేంటంటే ఒక 6 స్టేజీలాగా మనం చూస్తూ ఉంటాం అనమాట. మొదటి స్టేజ్లో రెటిక్యులర్ వెయిన్స్, వెరికోజ్ వెయిన్స్ అప్పుడప్పుడు మనకి లైట్గా కనిపించినట్టుగా ఉంటుంటాయి, కాళ్ళ మీద కానీ కనిపించినట్టుగా ఉంటాయి, మళ్ళీ అవి డిసపియర్ అవుతూ ఉంటాయి. సెకండ్ స్టేజ్లో వెరికోజ్ వెయిన్స్ లాగా అంటే చూడ్డానికి ఆ నరాలు తేలినట్టుగా, రక్తనాడులు తేలినట్టుగా కనిపిస్తూ ఉంటాయి. థర్డ్ స్టేజ్లో ఎడిమా అంటే వాప్ అనేది వచ్చేస్తూ ఉంటుంది అనమాట, బాగా ఉబ్బిపోయి ఉంటాయి. ఇక ఫోర్త్ స్టేజ్లో చర్మ సమస్యలు, అంటే వెరికోజ్ వెయిన్స్ వల్ల ఈ చర్మం బాగా దురద పెట్టడము, స్కిన్ అనేది ష్రింక్ అయిపోయినట్టుగా ఉండడం, నల్లగా అయిపోవడము, దురదలు అంటే డర్మటైటిస్, ఎగ్జిమా లాంటి వాటికి దారి తీయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక ఫిఫ్త్ స్టేజ్లో ఏంటంటే అది ఇంతకుముందు ఎప్పుడో అది అల్సరేషన్ అయ్యి హీల్ అయిపోయిన పరిస్థితి, హీల్ అయిపోయి అంటే ఒక దగ్గర కాలిపోయిన చర్మం లాగా, ఒక దగ్గరికి ముడతలు పడ్డ చర్మం లాగా అయిపోవడము, ఇంకెప్పటికీ కాళ్ళల్లో నొప్పి లాంటివి ఏర్పడడం ఇలాంటివి ఉంటాయి. ఇక సిక్స్త్ స్టేజ్లో మనం చూసుకుంటే అది యాక్టివ్ అల్సరేషన్ టైం అనమాట. అంటే సఫరింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, పుండు పట్టిపోయి ఉంటుంది, చీము రక్తం లాంటివి గారుతూ ఉంటాయి, ఇంకా అవి హీల్ అవ్వకుండా అలా ఉంటాయి అన్నమాట.
సో ఇవి ఏంటంటే ఈ వెరికోజ్ వెయిన్స్ని మనం తీసి పడేయకూడదు. ఎందుకు అని అంటే అది ట్రీట్మెంట్ కనుక కరెక్ట్గా తీసుకోకపోతే ఒక్కొక్కసారి రక్త ప్రసరణ కరెక్ట్గా లేక రక్తనాడుల మీద ప్రెషర్ అనేది ఎక్కువైపోయి నీరు చేరడము, ఇన్ఫెక్షన్లు ఏర్పడము, తర్వాత ఈ సెల్యులైటిస్ లాంటి ప్రాబ్లమ్స్ ఏర్పడుతూ ఉంటాయి. సెల్యులైటిస్ తోటి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అవి ట్రీట్మెంట్లు తీసుకొని తగ్గించుకున్నా కూడా అవి మళ్ళీ రిపీట్ అవ్వడం, ఎంతకీ అవి క్యూర్ అవ్వకపోవడం, ఎంత మెడికేషన్ తీసుకున్నా కూడా అవి క్యూర్ అవ్వకపోవడము, విపరీతమైన కాళ్ళ నొప్పి, నాన్ హీలింగ్ అల్సర్స్ లాంటి వాటికి దారి తీయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీకు కాళ్ళ మీద, ఈ తొడల వెనకాల కానీ, ఇన్నర్ థైస్లో కానీ, పిక్కల మీద కానీ, యాంకిల్స్ దగ్గర కానీ మీకు ఉబ్బినట్టుగా రక్తనాడులు కనిపించినా, అవి బ్లూ కలర్లో గ్రీన్ కలర్లో కనిపించినా, లేదంటే చాలా ఇయర్స్ నుంచి మీకు అప్పుడప్పుడు కానీ కంటిన్యూగా కానీ కాళ్ళ మీద స్కిన్ అనేది నల్లగా ఇవ్వడము, దురదలు, స్కిన్ అనేది ముడతలు పడ్డట్టుగా స్ట్రింక్ అయినట్టుగా ఉండడము, లేదంటే విపరీతమైన నొప్పి, ఒక్కొక్కసారి ఏంటంటే ట్రీట్మెంట్స్ కరెక్ట్గా తీసుకోకపోతే రక్త ప్రసరణ కరెక్ట్గా లేక కాలు అనేది కూడా షేప్ అవుట్ అయిపోతుంది అండ్ కొన్నిసార్లు ప్రాణహానికి కూడా దారితీస్తుంది. కాబట్టి ఇవన్నీ మనం గమనించుకొని, సో ఇలాంటి లక్షణాలు ఎవరికైనా ఉంటే, ఏకింగ్ లెగ్స్ అంటే కాళ్ళ నొప్పులు ఉంటే దానికి కారణం ఏంటి? వెరికోజ్ వెయిన్సా, కీళ్ళరిగిపోయినాయా, కండరాల నొప్పులా, నరాల బలహీనతన, విటమిన్ డెఫిషియన్సీయా? దీనికి కరెక్ట్గా మనం మూల కారణం తెలుసుకొని మనం డాక్టర్ని కన్సల్ట్ అయితే ఫస్ట్ ఫిజికల్ ఎగ్జామినేషన్ ద్వారా మనకి అది ఏంటి అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది. సో దానికి తగ్గట్టు కొన్ని పరీక్షలు చేయించుకోవాలి. సో ఎందుకు అని అంటే ఈ వెరికోజ్ వెయిన్స్ అని మనకి సిమ్టమ్స్ కనిపించినాయి అంటే దానికి తగ్గట్టుగా మనకి కలర్ డాప్లర్ పరీక్ష చేయించుకుంటే ఆ బ్లాకేజ్ ఎంతవరకు ఉంది, అసలు రక్త ప్రసరణ ఉందా లేదా, లేకుంటే ఎంత % లేదు, తర్వాత దానివల్ల ఏమైనా ప్రాణహాని ఉందా, ఫ్యూచర్లో రక్తం ఏమైనా గడ్డగట్టిందా, ఇలాంటివి మనకు తెలుస్తాయి అన్నమాట. కలర్ డాప్లర్ పరీక్ష చేయించుకోవాలి. అలాగే బీపీ ఎట్లుందో చూసుకోవాలి, షుగర్ ఎట్లుందో, ఫాస్టింగ్ పోస్ట్ నుంచి HbA1c ఎట్లుందో చూసుకోవాలి, లిపిడ్ ప్రొఫైల్ అనేది చేయించుకోవాలి. అండ్ ఇంకా అదర్ డిసీజెస్ మీకు ఏమైనా ఉన్నాయా? ఎందుకు అని అంటే కొంతమందికి అదర్ డిసీజెస్లో తీసుకున్న ట్రీట్మెంట్స్ వల్ల కూడా కొన్నిసార్లు ఈ రక్తనాడుల మీద ఎఫెక్ట్ పడడము, డీప్ వెయిన్ థ్రాంబోసిస్ లాంటివి రావడం జరుగుతూ ఉంటాయి. అంటే ఇంతకుముందు ఏమైనా క్యాన్సర్లు వచ్చి దానికి ట్రీట్మెంట్లు తీసుకొని సో దాని తర్వాత ఇది ఒక లక్షణంగా రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి మీ ఫ్యామిలీ హిస్టరీలో ఇట్లా వెరికోజ్ వెయిన్స్ ఉన్నట్లయితే మీరు ఈ జాగ్రత్తలు తీసుకోండి. దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వెరికోజ్ వెయిన్స్కి, పచ్చనరాలకి అని అంటే, సో వెయిట్ పెరగకుండా చూసుకోండి. అంటే మీ హైట్ అండ్ ఏజ్ ప్రకారంగా వెయిట్ BMI అనేది మెయింటైన్ చేసుకోండి. ఒకవేళ ఓవర్ వెయిట్ ఉంటే అది తగ్గించుకోవడానికి ట్రై చేయండి. కాళ్ళ మీద రిపీటెడ్గా దెబ్బలు తగిలించుకోకండి. తర్వాత కాళ్ళ మీద ఒత్తిడి పడే పనులు కొంచెం తక్కువ లిమిట్లో చేసుకోండి. ఆల్రెడీ వెరికోజ్ వెయిన్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ హెవీ జిమ్ కానీ, వెయిట్ లిఫ్టింగ్ కానీ, రన్నింగ్ కానీ ఇట్లాంటివి కొంచెం అవాయిడ్ చేయండి. కాన్స్టెంట్గా ఒకటే పొజిషన్లో ఉండకండి. కొంచెం శరీరం కదిలే విధంగా చూసుకోండి. అంటే మీరు స్టాండింగ్ జాబ్ అయినా, సిట్టింగ్ జాబ్ అయినా ఒక గంటకు ఒకసారి మూమెంట్ అనేది చేంజ్ చేసుకోవడం, కాళ్ళని కొంచెం కదిలించడం ఇలాంటివి చేయండి. సో తర్వాత అబ్డామినల్ మజిల్స్ మీద, కడుపు మీద ఎక్కువ ప్రెషర్ పడే స్ట్రెయిన్ అయ్యేటట్టు ఉండకండి. తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలలో ఫుడ్లో మనం తీసుకుంటే ఈ వెరికోజ్ వెయిన్స్ అంటేనే ఈ రక్తనాడులలో, సిరులలో ఉన్న కవాటాలు, వాల్స్ అనేటివి వీక్ అవుతూ ఉంటాయి. అవి ఫుడ్ విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల ఉండొచ్చు, హెరిడిటీ వల్ల ఉండొచ్చు, ఫిజికల్గా దాని మీద ప్రెషర్ ఎక్కువ పడడం వల్ల, డైలీ వేర్ అండ్ టైర్ వల్ల ఉండొచ్చు. కాబట్టి సో దీంట్లో మనకి డైట్ పరంగా చూసుకుంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే ఆహారాలు అంటే బెర్రీస్కి సంబంధించిన, ఫ్యామిలీకి సంబంధించినవి తీసుకోవాలి, సిట్రస్కి సంబంధించినవి తీసుకోవాలి, పీచు పదార్థాలు తీసుకోవాలి, ఫైబర్ బాగా తీసుకోవాలి, ప్రోటీన్ మంచిగా తీసుకోవాలి. సో కొంచెం బయట వస్తువులు తగ్గించండి, కార్బోనేటెడ్ డ్రింక్స్ తగ్గించండి, ఆల్కహాల్ స్మోకింగ్ అనేది తగ్గించండి. సో ఈ జాగ్రత్తలు మెయింటైన్ చేసుకుంటూ మీరు ఇప్పుడు నేను చెప్పిన ఇవి కొంచెం ఫాలో అవుతూ ఎక్కువ తృణధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, సలాడ్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఇలాంటి కొంచెం డైలీ మనం తీసుకునే డైట్లో బ్యాలెన్స్డ్ డైట్ ఉండేలాగా చూసుకొని, సో దీనికి ఏం చేయాలి? రెగ్యులర్ ఎక్సర్సైజ్. అంటే మెయిన్ ఇక్కడ రక్త ప్రసరణ కరెక్ట్గా లేదు కాబట్టి రక్త ప్రసరణ పెరగాలి అంటే మూమెంట్ ఉండాలి, మస్కులర్ అంటే ఆ రక్తనాడుల చుట్టూ ఉండే మజిల్స్ అనేటివి స్ట్రాంగ్ ఉండాలి. అప్పుడు ఆ రక్తనాడుల మీద కరెక్ట్ మనకి ప్రెషర్ మెయింటెనెన్స్ ఉండి రక్తం అనేది మూవ్ అవుతుంది. కాబట్టి మనకి కాఫ్ మజిల్ ఎక్సర్సైజెస్, తొడకు సంబంధించిన ఎక్సర్సైజులు చేసుకోవాలి, కాళ్ళకు సంబంధించిన ఎక్సర్సైజులు. అంటే దీనికి మంచి ఎక్సర్సైజ్ ఏంటి అని అంటే స్విమ్మింగ్, సైక్లింగ్, నార్మల్ వాకింగ్. అంటే మెట్లకి దిగే కన్నా నార్మల్ ఫ్లాట్ సర్ఫేస్ మీద నడవడం మంచిదన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కొంచెం మెయింటైన్ చేసుకుంటూ హోమియోపతిక్ ట్రీట్మెంట్స్లో దీంట్లో ఇంటర్నల్ మెడికేషన్స్ అనేటివి ఇస్తాం. అందరికి ఒకటే రకమైన మందు ఉండదు. ప్రతి పేషెంట్కి వాళ్ళకి తగ్గ కారణాన్ని బట్టి, హెరిడిటీ ఉందా అంటే వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో ఉందా,
వాళ్ళకి దేనివల్ల ఇంజురీస్ వల్ల వచ్చినాయా, జాబ్ వల్ల వచ్చినాయా, లేదంటే ఏమైనా డెఫిషియన్సీస్ ఉన్నాయా, ఇంకా అదర్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా, వాటి సైడ్ ఎఫెక్ట్ల వల్ల వచ్చినాయా అనేది చూసుకొని అది ఏ లెవెల్లో ఉన్నాయి, వెరికోజ్ వీన్స్ వల్ల ప్రాణహాని కలిగించేటట్టున్నాయా, బ్లడ్ క్లాట్ ఏమైనా ఉన్నదా, లేదంటే రక్తం గడ్డగట్టి ఉన్నదా, లేదంటే రక్త ప్రసరణ కరెక్ట్గా లేదా, ఇవన్నీ మనం కేస్ స్టడీ ద్వారా ప్రతి మనిషికి వారికి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది ఉంటుందన్నమాట. సో అవి ఇంటర్నల్ మెడికేషన్స్ ద్వారా తీసుకుంటూ రెగ్యులర్గా వాడుకుంటుంటే మన హోమియోపతిక్ మెడిసిన్స్ ద్వారా లాభం ఏంటంటే ఆ వాల్స్ డ్యామేజ్ అనేది ఫర్దర్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ కొంతవరకు ఇంప్రూవ్ అవుతుంది, చెడు రక్తం అనేది అక్కడ పూల్ అవ్వకుండా కొంత ఇంప్రూవ్ అవుతుంది. అండ్ వెరికోజ్ వీన్స్ వల్ల చెడు రక్తం వల్ల అక్కడ చర్మ సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ఆ చర్మ సమస్యలు అనేవి తగ్గుతాయి, దురద తగ్గుతుంది, నలుపు తగ్గుతుంది, ఇట్లా తరచుగా సెల్యులైటిస్ లాంటివి ఫామ్ కాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. హోమియోపతిక్ మెడిసిన్స్ వల్ల ఇన్ని లాభాలు ఉంటాయి అన్నమాట. ఇవి కొంత లాంగ్ టర్మ్గా యూజ్ చేసుకుంటే మనకేంటంటే ప్రతిసారి ఇట్లా లేజర్లకి లేదంటే సర్జరీలకు వెళ్ళకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. అండ్ ఒక్కొక్కసారి స్ట్రోక్ రిస్క్ అనేది రాకుండా కూడా మనం హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా ప్రివెంట్ చేసుకోవచ్చు. ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్లో ఈ హోమియోపతిక్ ట్రీట్మెంట్ అనేది బెస్ట్ ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్. ఎందుకు అని అంటే దీనివల్ల మనకి కొత్త జబ్బులు రావు, బ్యాడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉండవు, న్యాచురల్గా ఇది హీల్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇవి అంటే మెడిసిన్ వాడుకుంటూ మీరు వెయిట్ పెరగకండి అండ్ గంటల కొద్దీ ఒకటే పొజిషన్లో ఉండకండి, కొంత మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ కొంచెం చేసుకోండి. దాంట్లో సైక్లింగ్, వాకింగ్ అండ్ ఫ్లాట్ సర్ఫేస్ మీద వాకింగ్ అండ్ స్విమ్మింగ్ ఇట్లాంటి ఎక్సర్సైజెస్ అన్నిటివి చేసుకుంటూ మెడిసిన్ వాడుకుంటూ వెయిట్ కంట్రోల్లో పెట్టుకొని ఉంటే లైఫ్ లాంగ్ ఈ వెరికోజ్ వీన్స్ వల్ల కాంప్లికేషన్స్ రాకుండా మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది పెరిగి మనం డైలీ లైఫ్లో అందరిలాగా హ్యాపీగా ఈ వెరికోజ్ వీన్స్ ఉన్నా కూడా ఎలాంటి ఇబ్బంది మనకి కలగకుండా చేసుకోవచ్చండి. ఎస్, మోర్ డీటెయిల్స్ తెలుసుకుందాం. బట్ దానికంటే ముందు హలో డాక్టర్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. పళ్ళు జివ్వుమంటున్నాయా? సెన్సోడైన్ తో పళ్ళు జివ్వుమనడం నుంచి రక్షణ మరియు ఆరోగ్యకరమైన దంతాలు పొందండి. సెన్సోడైన్ యొక్క చిన్న ప్యాక్ కేవలం 20 రూపాయల్లో. తక్కువ రక్షణ ఉన్న చోట శత్రువుని కొట్టాలి, ఇక్కడ కట్ ఎడ్జెస్ లో. AMNS ఇండియా సమర్పిస్తోంది ఆప్టిగాల్ మెగ్నీషియం పవర్ తో. ఇది కలర్ కోటెడ్ స్టీల్ కి ఇస్తుంది కట్ ఎడ్జ్ ప్రొటెక్షన్ మరియు మీ ఇంటికి గట్టితనం ఇంకా గొప్ప రంగు. ఏళ్ల తరబడి reimagineering inner strength with Optigal. Like a tide to the shore, I keep coming back for more. నా జెలి అయితే సెట్ అవ్వదు. మన ఫ్రిడ్జ్ ఇంటెలిజెంట్, డాడ్ కంటే చాలా ఎక్కువ. AI పవర్డ్ కూలింగ్ మీ యూసేజ్ ప్రకారంగా అడ్జస్ట్ అవుతుంది. గోద్రెజ్ సైడ్ బై సైడ్ రెఫ్రిజిరేటర్స్. మన పిల్లలలో మనలా ఉండడం చూస్తాము. అందుకే నోవా IVF లో మీరు బిడ్డను కనే అవకాశాలను పెంచడంలో సహాయపడే పద్ధతులకు మేము ప్రాధాన్యతనిస్తాము. నోవా IVF చైన్ ఆఫ్ ది ఇయర్. వెల్కమ్ బ్యాక్. అండ్ డాక్టర్, చాలామంది వారికోజ్ వీన్స్కి సాక్స్లు అనేవి కంటిన్యూస్గా వేసుకొని ఉంచితే తగ్గుతుంది అని నమ్ముతూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ డాక్టర్? సో వెరికోజ్ వీన్స్ పచ్చనరాలు అంటేనే మనకి వీన్స్లో వాల్స్ వీక్ ఉండడం వల్ల రక్త ప్రసరణ సరిగా జరగదు, ఆ పంపింగ్ అనేది కరెక్ట్గా ఉండదు. ఆ పంపింగ్ కరెక్ట్గా ఉండడానికి ఎక్స్టర్నల్గా ప్రెషర్ మెయింటెనెన్స్ కోసం కంప్రెషన్ స్టాకింగ్, ఇనీషియల్ స్టేజెస్లో కంప్రెషన్ స్టాకింగ్స్ అంటాం అనమాట, అవి యూజ్ చేయొచ్చు. అవి దానివల్ల కూడా కొంతవరకు ప్రివెంట్ అయ్యే ఒక క్యూర్ అనేది కాదు కానీ ప్రివెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల కొంత సపోర్ట్ అనేది ఆ బ్లడ్ వెజల్ మీద సపోర్ట్ అనేది పంపింగ్కి హెల్ప్ అవుతుంది. సో కంప్రెషన్ స్టాకింగ్స్ యూజ్ చేస్తూ కొంత లైట్గా ఎక్సర్సైజ్ చేస్తూ బాడీ వెయిట్ పెరగకుండా చూసుకొని హోమియోపతి ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే ఫ్యూచర్లో లైఫ్ రిస్క్ అనేది లేకుండా బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా జరిగితే మీకు ఎటువంటి కాంప్లికేషన్స్ రాకుండా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు నొప్పులు లేకుండా. సో ఇట్లా మనం హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా ప్రివెంట్ చేసుకోవచ్చు. అండ్ డాక్టర్, టీవీ మీడియం ద్వారా అండ్ నవడే సోషల్ మీడియాలో కూడా చూస్తూ ఉన్నాము, చాలా వరకు అవేర్నెస్ వస్తుంది. బట్ కొంతమందికి ఇంకా తెలుసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళకి ఏం చెప్తారు డాక్టర్? చాలామంది ఈ వారికోజ్ వీన్స్ కనపడగానే ఇదేదో స్కిన్కి సంబంధించిన ప్రాబ్లం అని చెప్పి పైన అప్లై చేసేస్తూ ఉంటారు, ఆయింట్మెంట్స్, క్రీమ్స్, వాళ్ళకి తోచినవి గూగుల్ చేసుకోను లేదా సెల్ఫ్ మెడికేషన్. కొంతమంది ఏమో నరాల సమస్య అని అక్కడికి వెళ్తూ ఉంటారు ఆ డాక్టర్ని కన్సల్ట్ చేయడం కోసం. సో దీనివల్లే వాళ్ళు స్టేజెస్ ప్రొలాంగ్ చేసుకుంటున్నారు అనుకోవచ్చా? ఏమంటారు డాక్టర్? సో కాళ్ళ నొప్పులు అంటే దానికి ఎన్నో కారణాలు ఉంటాయి. అంటే కాల్షియం తక్కువైనా, విటమిన్ డి తక్కువైనా,
వెరికోజ్ వీన్స్ ఉన్నా, కండరాల నొప్పులున్నా, కీళ్ళ నొప్పులున్నా, నరాల వీక్నెస్ ఉన్న, షుగర్లో కాంప్లికేషన్స్ లాగా, న్యూరోపతి అనే ప్రాబ్లంలో, ఇట్లా అనేక రకమైన కారణాల వల్ల కాళ్ళ నొప్పులు, తిమ్మిర్లు, మంటలు, మొద్దుబారడం ఇట్లాంటివి ఉంటాయి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఇది వెరికోజ్ వీన్స్ కాబట్టి వెరికోజ్ వీన్స్లో లక్షణాలు మాత్రం మీకు కాళ్ళ నొప్పులు ఉంటాయి, కాళ్ళు లాగడం ఉంటుంది, పిక్కలు పట్టేయడం ఉంటుంది. సో అక్కడ స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వడము, డెర్మటైటిస్ లాంటి ప్రాబ్లమ్స్, నలుపు, దురద, ఒక్కొక్కసారి స్కిన్ అనేది ష్రింక్ అయినట్టుగా ఉండడము, అల్సరేషన్స్, వీనస్ అల్సర్స్ ఇట్లాంటివి ఉంటాయన్నమాట. అయితే మీకు ఒక 3 నుంచి 4 వారాలను మించి కాళ్ళల్లో నొప్పులు కానీ, లేదంటే చూడ్డానికి రక్తనాడులు కనిపించినట్టుగా, లేదంటే చర్మ సమస్యలు ఉన్నట్లయితే ఆ పైపూత పెట్టడం వల్ల ఆ వెరికోజ్ వీన్స్ అనేటివి తగ్గవు. సో దానికి ఇంటర్నల్ మెడికేషన్స్ వాడుకుంటూ అసలు ఏంటి కారణం ఏంటి, అదే ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఎందుకు కావట్లేదు అనే దానికి కారణం మనం కరెక్ట్గా తెలుసుకోవాలి. అంటే రక్తనాడుల యొక్క గోడలు థిక్గా అయిపోయినాయి, అథెరోస్క్లెరోసిస్ అంటాం అనమాట. సో గోడలు ఏమైనా థిక్గా అయినాయా, ఏమైనా హైపర్లిపిడీమియా అనేది ఉన్నదా, లేదంటే ఏదైనా సివియర్ విటమిన్ డెఫిషియన్సీ ఉందా, లేదంటే ఇంతకుముందు ఏమైనా ఇంజురీస్ అయినాయా బ్లడ్ వెజల్కి, లేదంటే ఇంకేదైనా షుగర్ కాంప్లికేషన్సా, ఇవన్నీ మీకు అర్థం కాదు. కాబట్టి ఈ కాళ్ళలో నొప్పులు, మంటలు, తిమ్మిర్లు, రక్తనాడులు ఉబ్బడము, చర్మ సమస్య, దురద, కాళ్ళు పట్టేయడము, కాళ్ళు లాగడము, ఇట్లాంటి పాముల్లాగా తేలినట్టుగా కనిపించడము, చెట్టువేర్లలాగా కనిపించడము, ఏది పిక్కల వెనకాల కానీ, తొడల వెనకాల కానీ, ఇవి మీకు చాలా రోజుల నుంచి కనిపిస్తున్నాయి, అప్పుడప్పుడు లక్షణాలు ఉన్నాయంటే డెఫినెట్గా డాక్టర్ని కలవండి. ఇంకొంతమందికి ఏంటంటే ఎక్కువ వాపు ఉండదు, లక్షణాలు కూడా పెద్దగా ఉండవు, కానీ సడన్గా వాళ్ళకి లోపల క్లాట్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. అంటే ఏదో ఒక చిన్న లక్షణం ఉంటుంది, అంటే లైట్గా చేతికి నాడులు తగిలినట్టుగా ఉండడం, కాళ్ళు ఎడిమ వాపుల్లాగా వస్తూ ఉంటాయి. వాళ్ళు కొంచెం జర్నీ చేసినా, ఎక్కువసేపు నిలబడ్డా, ఎక్కువసేపు కూర్చున్నా కాళ్ళ వాపుల్లాగా వస్తూ ఉంటాయి, పెద్దగా లక్షణాలు ఉండవు. అలాంటప్పుడు కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు అనమాట. వెంటనే డాక్టర్ని కలవాలి. కలిసి మీరు సొంత వైద్యాలు అనేటివి తీసుకోకుండా డాక్టర్ని కలిస్తే డాక్టర్ అది మీకు చెప్తారనమాట. అవి వెరికోజ్ వీన్స్ వల్ల వస్తుందా, లేదంటే రక్త ప్రసరణ సరిగా జరగట్లేదా, లేదంటే నరాల బలహీనత ఉందా, కండరాల నొప్పుల, కీళ్ళ నొప్పుల, ఏదైనా సీరియస్ ప్రాబ్లమా అనేది ఫిజికల్ ఎగ్జామినేషన్ ద్వారా కొంత తెలుస్తుంది, రిపోర్ట్ల ద్వారా కలర్ డాప్లర్ ద్వారా తెలుస్తుంది, ఎక్స్రేల ద్వారా తెలుస్తుంది. ఎముకల ప్రాబ్లం అయితే ఎక్స్రేల ద్వారా, ఎంఆర్ఐల ద్వారా తెలుస్తుంది. అది నరాల పరీక్షలు ఉంటాయి, అదే అంటే లక్షణాలను బట్టి మేము సజెస్ట్ చేస్తాం. వాటి ద్వారా మనం మూల కారణం కరెక్ట్గా తెలుసుకొని అన్నిటికీ మనకి హోమియోపతి ట్రీట్మెంట్లో మెడిసిన్స్ అనేటివి అవైలబుల్గా ఉన్నాయి. ఇంటర్నల్ మెడికేషన్స్ కరెక్ట్గా యూజ్ చేస్తూ ఉంటే మనకి నెమ్మదిగా వాప్ అనేది తగ్గుతుంది, దురద తగ్గుతుంది, ఆ స్కిన్ కలర్ అనేది మళ్ళీ నార్మల్కి వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ రక్తం గడ్డగట్టకుండా, క్లాట్స్ అనేటివి ఫామ్ కాకుండా మన హోమియోపతి మెడిసిన్స్ ద్వారా ప్రివెంట్ చేసుకోవచ్చు. దానివల్ల మనకు ఫ్రీగా నడవచ్చు, ఫ్రీగా పనులు చేసుకోవచ్చు, పెయిన్ లేకుండా ఉండొచ్చు అనమాట. అండ్ డాక్టర్, వారికోజ్ వీన్స్తో బాధపడే వాళ్ళు నెగ్లెక్ట్ చేసుకుంటూ పోతే మీరు అన్నట్టు ప్రాణహాని ఉంటుంది అని చెప్పారు. అండ్ అలానే కొంతమందికి బోధకాలు రావటం, తర్వాత కాలు కూడా తీసేసే ప్రమాదం కూడా ఉంటుందని వింటూ ఉంటాం. అది ఎంతవరకు నిజం డాక్టర్? బోధకాలు అనేది కంప్లీట్గా డిఫరెంట్. అది ఇన్ఫెక్షన్ల వల్ల వస్తుంది, అది లైఫ్ లాంగ్ ఉండేటట్టు ఉంటుంది. సో ఇది వెరికోజ్ వీన్స్ అనేది ప్రతి మనిషికి ఏజ్తో పాటు కొన్ని సహజంగా రక్తనాడులు వీక్ అవ్వడం వల్ల వస్తూ ఉంటాయి, కొన్ని మనం డైలీ వేర్ అండ్ టేర్ మనం చేసే పనుల వల్ల వస్తాయి, ఎక్కువ నిలబడి పనులు చేసే వాళ్ళకి వస్తాయి, వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల వస్తాయి, ప్రెగ్నెంట్ ఉమెన్లో కొంతమందికి వస్తాయి. కాబట్టి దీన్ని మనం నెగ్లెక్ట్ చేసుకుంటూ సంవత్సరాల కొద్దీ దాన్ని అలా పెయిన్ కిల్లర్స్ వేసుకుంటూనో, లేదంటే అదో ఇదో వాడుకుంటూనో, ఎక్స్టర్నల్గా ట్యూబులు పెట్టుకుంటూనో మేనేజ్ చేసుకుంటుంటే ఒక స్టేజ్లో ఏమవుతుందంటే కొంతమందికి బీపీ కంట్రోల్ లేనప్పుడు వల్లనో, లేదంటే షుగర్ కంట్రోల్ లేనందువల్లనో, లేదంటే బాగా మనిషి వీక్గా ఉండడము, లేదంటే కదలకుండా ఒకటే ప్లేస్లో ఉండి పనిచేయడము. సో ఇట్లాంటి వాటి వల్ల ఏమవుతుందంటే రక్తం అనేది అక్కడే ఉండిపోయి అవి కొంతకాలానికి అవి గడ్డగడతాయి అనమాట. అవి గడ్డగట్టినప్పుడు డీప్ వీన్ థ్రాంబోసిస్ అంటాం అనమాట. ఇవి రక్తం ద్వారా ఎక్కడికైనా వెళ్ళి అది ఆగింది అంటే అది బ్రెయిన్లో కానీ, లేదంటే హార్ట్లో కానీ, లంగ్లో కానీ ఆ క్లాట్ అనేది ఏర్పడింది అంటే స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల మనిషి ప్రాణం కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అంతవరకు మనం తీరా ప్రాబ్లం వచ్చే వరకు వెయిట్ చేయకుండా మీకు ఇలాంటి లక్షణాలు కనిపించినాయి అని అంటే వెంటనే డాక్టర్ని సంప్రదించి దీనికి మెడికేషన్స్ ఉన్నాయి. వెరికోజ్ వీన్స్ అనే దానికి మెడికేషన్స్ ఉన్నాయి. ఇవేంటంటే 1 డే ఇట్లా గోళీ వేసుకోగానే ఆ వెరికోజ్ వీన్స్ డిసపియర్ అయిపోయేటట్టు అట్లా కాకుండా మనం మెడికేషన్ అనేది ప్రాపర్గా కరెక్ట్గా వాడుకుంటూ కొంత లాంగ్ టర్మ్గా ఫ్యూ మంత్స్ to years వరకు రెగ్యులర్గా మెడికేషన్ అనేది వాడుకుంటూ దీంతో పాటు మీరు మీ కేస్ స్టడీ ద్వారా మీకు ఏం జాగ్రత్తలు తీసుకోవాలని మేము చెప్తాం. అంటే ముఖ్యంగా మాత్రం కామన్గా ప్రతి మనిషికి ఏంటంటే మీరు కూర్చుని చేసే జాబ్ అయితే కొంచెం కాళ్ళు కదిలిస్తూ ఉండండి, కాళ్ళ కింద ఎత్తుపెట్టుకోండి, పడుకున్నప్పుడు కొంచెం కాళ్ళ కింద ఎత్తుపెట్టుకోండి. వెరికోజ్ వీన్స్ ఉన్న వాళ్ళు సో కాళ్ళ కింద కొంచెం మెత్తులు ఎలివేటెడ్గా పెట్టుకోవడానికి ట్రై చేయండి.
తర్వాత గంటల కొద్దీ ఒకటే పొజిషన్లో ఉండకండి, అది నిలబడి కానీ కూర్చొని కానీ గంటల కొద్దీ ఒకటే ప్లేస్లో ఉండొద్దు. తర్వాత లేడీస్లో వచ్చేసి హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీ అనేది, అంటే హార్మోనల్ పిల్స్ తరచుగా వాడుకుంటూ ఉంటారు. కొంతమంది చాలా నెలల తరబడి సంవత్సరాల తరబడి వాడుతూ ఉంటారు. కొంతమందిలో మెనోపాజల్ స్టేజ్లో ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. వాటి సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా ఇట్లా హార్మోనల్ ప్రాబ్లం వల్ల కూడా ఇవి రావచ్చు. కాబట్టి మీరు అవన్నీ కొంచెం జాగ్రత్తలు తీసుకొని మెడికేషన్, హోమియోపతిక్ మెడికేషన్స్ వాడడం వల్ల వెరికోజ్ వీన్స్ యొక్క లక్షణాలు తగ్గించుకోవచ్చు. వెరికోజ్ వీన్స్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి అవి ఫ్యూచర్లో లైఫ్ రిస్క్ కాకుండా, డీప్ వీన్ థ్రాంబోసిస్ లాంటివి కాకుండా, బ్లడ్ క్లాట్ అనేది రాకుండా చేసుకోవచ్చు. వెరికోజ్ అల్సర్స్ అనేటివి రాకుండా చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇవన్నీ ఉన్నా కూడా ప్రతి స్టేజ్కి తగ్గట్టు మనకు మందులు అనేటివి అవైలబుల్గా ఉన్నాయి. ఈ హోమియోపతిక్ మెడిసిన్స్ వాడుకుంటూ కొంచెం వెయిట్ కంట్రోల్లో పెట్టుకొని నార్మల్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేటివి చేసుకుంటూ, మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అనేటివి చేసుకుంటూ, కొంచెం ఆల్కహాల్, స్మోకింగ్ ఇవి తగ్గించుకొని, వెయిట్ మెయింటెనెన్స్ చేసుకొని, ఎక్సర్సైజ్ మెయింటైన్ చేసుకొని, హోమియోపతిక్ మెడిసిన్స్ కొంత లాంగ్ టర్మ్గా యూజ్ చేస్తే మీకు హ్యాపీగా పెయిన్స్ లేకుండా, దురద లేకుండా, నలుపు లేకుండా, సెల్యులైటిస్ లాంటివి రాకుండా, డీవీటీ అనేటివి రాకుండా, స్ట్రోక్ రిస్క్ లేకుండా హ్యాపీగా లైఫ్ లాంగ్ లీడ్ చేయొచ్చండి. అండ్ డాక్టర్, హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మెడికేషన్స్తో ట్రీట్మెంట్ ఉంటుందని మీరు చెప్తున్నారు. బట్ చాలామంది ఏంటంటే వారికోజ్ వెయిన్స్ అంటే ఖచ్చితంగా సర్జరీ అవసరం పడుతుంది అని అంటూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ డాక్టర్? ప్రతి ప్రాబ్లమ్కి ఫైనల్ సర్జరీయే కాదు. అందుకనే ఇంత అవేర్నెస్ ఉన్నప్పుడు మీరు ఆ ఫైనల్ స్టేజ్ వచ్చే వరకు వెయిట్ చేయకండి. ఎందుకు అనంటే ప్రతిదానికి ఒక లిమిటేషన్ అనేది కూడా ఉంటుందన్నమాట. సో ఒక్కొక్కసారి ఆ క్లాట్ ఫార్మేషన్ చాలా ఎక్కువైపోయి అవి పాములుగా మాదిరిగా మెలకలు తిరిగిపోయి మొత్తం కాలంతా ఉన్నప్పుడు అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రతిదానికి ఫైనల్ సర్జరీయే కాదండి, ఇనీషియల్ స్టేజెస్ నుంచే మనం మెడిసిన్ సపోర్ట్, ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్ యొక్క మెడిసిన్ సపోర్ట్ తీసుకుంటూ, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్లుగానే ఆ జాగ్రత్తలన్నీ మెయింటైన్ చేసుకుంటూ, సో బ్యాలెన్స్డ్ డైట్ మెయింటైన్ చేయండి. ఏదో ఒక రకమైన ఫుడ్ తింటేనే ఈ వెరికోజ్ వీన్స్ తగ్గుతాయి అనేది అపోహ అండి. బ్యాలెన్స్డ్ డైట్ మెయింటైన్ చేయండి. ఇప్పటి నుంచైనా జాగ్రత్తలు మెయింటైన్ చేయండి. అంటే ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాలు, నట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే ఫుడ్స్ తీసుకోండి. విటమిన్ డెఫిషియన్సీస్ ఉంటే ఆ విటమిన్ సప్లిమెంట్ కానీ, లేదంటే ఆ విటమిన్స్ ఏ ఫుడ్లో ఉంటే అవి తీసుకోండి. అంటే B12 కానీ, లేదంటే విటమిన్ D కానీ, తర్వాత ఫోలిక్ యాసిడ్ కానీ ఇలాంటివి ఉండేటట్టు చూసుకోండి. మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి. ఇలా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకొని కొంచెం స్టోర్డ్ ఫుడ్ కానీ, క్యాన్డ్ ఫుడ్స్ కానీ, లేదంటే ఈ ఆల్కహాల్, స్మోకింగ్ ఇలాంటివి తీసుకుంటే హీలింగ్ అనేది స్లో ఉంటుంది. కాబట్టి అలాంటి కొద్దిగా అవాయిడ్ చేసుకుంటూ, వెయిట్ గెయిన్ అవుతే డెఫినెట్గా వెరికోజ్ వీన్స్ పెరుగుతాయి. సో అలాంటివి చేయకండి. జంపింగ్ ఎక్సర్సైజెస్ చేయకండి. హెవీగా వెయిట్ లిఫ్టింగ్స్ చేయకండి. మెట్లకి దిగడము, కింద కూర్చొని లేవడము, బరువులు ఎత్తడం ఇలాంటివి చేస్తే కూడా వెరికోజ్ వీన్స్ కొన్నిసార్లు ఎక్కువైతూ ఉంటాయి. వెరికోజ్ వీన్స్ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు నడిచేటప్పుడు సడన్గా ఏదైనా తగిలినా కూడా బ్లీడింగ్ అనేది చాలా హెవీ బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది, విపరీతమైన బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. అది కంట్రోల్ కాదనమాట. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే, ఇన్ కేస్ ఎప్పుడైనా అలా ఉంటుంది అని అంటే కాళ్ళని పూర్తిగా పైకి పెట్టేసి గట్టిగా హోల్డ్ చేస్తే కూడా అవి కొంత బ్లీడింగ్ అనేది కొంత కంట్రోల్ అవుతుంది ఇన్స్టెంట్గా. తర్వాత దానికి మనం ఏం చేయాలనో అది చేసుకుంటూ ఫస్ట్ ఎయిడ్గా లేదంటే హాస్పిటల్కి తీసుకెళ్ళడం అలాంటివి చేసుకోవచ్చు. సో హోమియోపతిక్ ట్రీట్మెంట్ అనేది వెరికోజ్ వీన్స్కి ఉంది. తర్వాత వెరికోజ్ వీన్స్ వల్ల మీకు చర్మ సమస్యలు రాకుండా, సెల్యులైటిస్ లాంటివి రాకుండా, డీప్ వీన్ థ్రాంబోసిస్ రాకుండా, కాళ్ళ నొప్పులు, కాళ్ళ వాపులు అనేటివి రాకుండా, ప్రాణహాని అనేది దారి తీయకుండా మనకి ఇంటర్నల్ మెడికేషన్ హోమియోపతి ట్రీట్మెంట్ అనేది అవైలబుల్గా ఉందండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సుధారాణి గారు. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద అవేర్నెస్. ఇది వాళ్ళ హలో డాక్టర్. నమస్తే.